గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనకు వచ్చేసి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మన వరల్డ్ చెస్ ఛాంపియన్, యంగెస్ట్ చెస్ ఛాంపియన్కి మనము ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అతనే మిస్టర్ గుకేష్ దొమ్మరాజు. సో ఇతను వచ్చేసి వరల్డ్లోనే యంగెస్ట్ చెస్ ఛాంపియన్గా మనకి మన ఇండియాకి పేరు తేవడం అనేది చూస్తున్నాము. సో ఇతను మేజర్గా ఇప్పుడే కాదండి, తన చిన్నప్పటి నుంచి ఇతను చాలా విన్నింగ్స్, మోస్ట్ ఇన్స్పైరింగ్ విన్నింగ్స్ అనేది చూస్తూ వస్తున్నాము. అండ్ ఇతను చూసినట్లయితే 2006 చెన్నైలో ఒక డాక్టర్ ఫాదర్ అండ్ మైక్రోబయాలజిస్ట్ మదర్కి జన్మించినట్లుగా మనం చూస్తున్నాము. అండ్ ఇతని యొక్క కెరీర్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి అట్ ది ఏజ్ ఆఫ్ 7 ఇతను ఈ చెస్ సైడ్ ఇన్స్పైర్ అయినట్లుగా బికాస్ ఆఫ్ విశ్వనాథన్ ఆనంద్ గారు ద్వారా ఇన్స్పైర్ అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఏదైనా కానీ మనకి స్పోర్ట్స్ కానీ ఏదైనా యాక్టివిటీ మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మన యొక్క రిజల్ట్స్ కూడా అంత బాగుంటుంది అనేది ఇతని ద్వారా మనం చూస్తున్నాము. సో ఎనీహౌ వన్స్ మోర్ మనం హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము కుబేరా ఛానల్ తరఫున. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. సో మనకు వచ్చేసి సిసిఎస్ ఇక్కడ చూస్తే క్యాబినెట్ కమిటీ. సో క్యాబినెట్ కమిటీ వచ్చేసి 20,000 crore మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఫర్ ఫైటర్ జెట్స్ యాజ్ వెల్ యాజ్ మనకి హావిట్జర్స్ అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది మాత్రం మేజర్గా మనకి ఇక్కడ చూసినట్లయితే ఫైటర్ జెట్స్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మనకు కాంటాక్ట్ ఇస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ వజ్రా సెల్ఫ్ ప్రాపల్డ్ హావిట్జర్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. ఓకే, ఇండియన్ ఆర్మీకి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో మేజర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటేనే మనకు గుర్తొచ్చే స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటికల్స్. ఇక్కడ చూడండి, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ మనకు గుర్తొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ హావిట్జర్స్ వచ్చేసి మనకి లార్సన్ అండ్ టోబ్రోకి మనకి ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ దట్ ఈవెన్ గుజరాత్ ప్లాంట్ అన్నట్లు, దట్ ఈవెన్ రిపీట్ ఆర్డర్ అన్నట్లు వస్తున్నట్లుగా అలా ఎల్ఎన్టీకి. సో ఈ రెండు మనకు వచ్చేసి నెక్స్ట్ ఈ రెండు మనకి రేపు వచ్చేసి మంచిగా మూవ్మెంట్ అయితే కనబడబోతుంది. అది మీరు సో మన లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాము. సో ద హావిట్జర్స్ హ్యావ్ బీన్ ఇండక్టెడ్ ఇన్ ద డిజర్ట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ అగైన్స్ట్ ద చైనీస్ ఫ్రంట్ ఇన్ ద లడాక్ సెక్టర్. సో ఎక్కడ కూడా ఈ యొక్క హావిట్జర్స్ ఎక్కడ మనకి ఇంపార్టెన్స్ ఉందో అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎన్టీ స్టాక్స్ అనేది మనం చార్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఫాల్ బై. సో ఎప్పుడైతే ఫారెక్స్ రిజర్వ్స్ అనేది మనకి తగ్గుతుందో ఆటోమేటిక్గా అది నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. సో ఇంక్రీజ్ అయితే ఫారెక్స్ రిజర్వ్స్ ఇంక్రీజ్ అయితే అది పాజిటివ్ ఇంపాక్ట్, డౌన్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్. ఇది వచ్చేసి మనకి థంబ్ రూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో థంబ్ రూల్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. వేదాంత టు కన్సిడర్ ఇంటరిమ్ డివిడెండ్ టుమారో. సో రేపు వేదాంత స్టాక్ గురించి చూద్దాం. ఎప్పుడైతే మనకి డివిడెండ్ ఇష్యూ చేస్తారో ఆటోమేటిక్గా స్టాక్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక థంబ్ రూల్. ఓకే, సో డివిడెండ్ ఎప్పుడైతే మనకి ఇష్యూ చేయబోతున్నారో దాని రోజు వచ్చేసి ఈ స్టాక్లో కరెక్షన్ అయితే ఉంటుంది. ఇది ఒక థంబ్ రూల్ అండి, ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకోటి మనం చూద్దాము. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. సంవత్సరానికి 2024 మ్యూచువల్ ఫండ్స్లో 2024 70,000 కోట్లు పెరిగి లక్షల కోట్లకు చేరుకుంది. 1.8 lakhs crores చేరుకుంది అన్నట్లు ఇస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్లో రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మంచిగా పెట్టుబడి పెడుతున్నాయి. అది ఒక గుడ్ న్యూస్. సో అది ఒక గుడ్ న్యూస్ అండి. ఎవరైతే షేర్స్ ఇన్వెస్ట్ చేసినా, సో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏ ఫండ్స్ అయినా కానీ ఎవరైనా షేర్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అందువల్ల ఏంటంటే షేర్ మార్కెట్లో ఎవరైతే ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి రానున్న రోజులు కూడా చాలా మంచి లాభాలు తెచ్చి పెడుతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము మొన్న ఏ విధంగా ట్రేడ్ అయింది, మార్కెట్ ఏ విధంగా మనకి ట్రేడ్ అయింది అనేది ఒకసారి చూద్దాము. నిఫ్టీ 50 చూసినట్లయితే 219 పాయింట్స్ అప్తో 24,768 మనకు చూస్తే, కాకపోతే స్మాల్ క్యాప్ అయితే బాగా నెగిటివ్లో అయితే ట్రేడ్ అయిందండి. సో మనకి ఎంత పాజిటివ్లో మార్కెట్ ట్రేడ్ అయినా స్మాల్ క్యాప్ నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది, అది మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ మనకి గ్లోబల్ ఇండిసెస్ మనం చూసినట్లయితే 24,000. సో ఇక్కడ కూడా మనకి సుకేష్ గారే కనిపిస్తున్నారు, అది మనం ఇక్కడ చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్లో కూడా. సో మనకి ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి సేమ్ యాజ్ నిఫ్టీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సేమ్ యాజ్ నిఫ్టీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఓకే, ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా కూడా మీద గమనిద్దాము. 24,750 లెవెల్స్, సేల్స్ 24,750 లెవెల్స్ నుంచి నాకు డైరెక్ట్ మనం చూసినట్లయితే ఓఐ అనేది 25,000 దగ్గర 2,71,000 కాల్ ఆప్షన్ సైడ్ ఉంది. కాల్స్ ఎంత అనేది 2,71,000. ఓకే, సో సేమ్ అంతే మనకు ఓఐ పుట్ ఆప్షన్ సైడ్ ఎంత డెవలప్ అయింది, ఎక్కడ డెవలప్ అయింది అనేది మనం చూస్తే 24,500. ఈవెన్ 24,500లో కూడా మనకి
కాల్స్ కొన్న స్ట్రెంత్ పుట్స్ దగ్గర అయితే కనబడతలేదు. ఓకే, కాల్స్ కొన్న స్ట్రెంత్ పుట్స్ దగ్గర అయితే కనబడతలేదు. కాకపోతే ఇక్కడ మీరు చూడాల్సింది 24,800 కనుక బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్ మనకి 25,000 అనేది కనిపిస్తుంది. సో మీకు లెవెల్స్ అయితే క్లియర్గా అర్థమైపోయి ఉండాలి. ఇప్పటికి 24,800 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో సో మనకి జస్ట్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోండి, 25,000 అప్ సైడ్ అనేది టార్గెట్ పెట్టుకోండి. ఓకే, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మనకి 24,700 ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో మనకు వచ్చేసి 24,600 అండ్ దెన్ మనకి 24,500. సో అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా 50 పాయింట్స్ స్టాప్ లాస్తో మీరు 200 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా నిఫ్టీ కానీ మనకి ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మొన్న కొన్ని లెవెల్స్ మనం చెప్పాము. అదేంటంటే మనకి ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే నేను ఇమీడియట్ టార్గెట్ మనకి 24,400 అనుకున్నాను. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా 24,200 దాకా, ఎందుకంటే మనకు వచ్చేసి రెడ్ క్యాండిల్ ఇండికేషన్ ఉందండి. ఇందులో గ్రీన్ క్యాండిల్ ఇండికేషన్ మనకి ఎక్కడ కనపడలేదు కాబట్టి మనము ఎగ్జిట్ అవ్వాల్సిన ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సో మనకి సెల్లింగ్ సైడ్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ మనకి డైరెక్ట్ 24,200. కానీ మనకి లెవెల్స్ 24,200 నుంచి 24,800 నియర్ అబౌట్ 600 పాయింట్స్ రికవరీ అంటే అది మామూలు విషయం అయితే కాదు. సో నియర్ అబౌట్ 600 పాయింట్స్ రికవరీ అయితే మామూలు విషయం కాదు. కాకపోతే మన లెవెల్స్ ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాయి, మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి కాల్ ఆప్షన్ బయింగ్ సైడ్కి వచ్చింది. సో ఎందుకంటే ఈ లెవెల్స్ 24,559, 24,528 లెవెల్స్ అనేది మనం ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా డిస్కస్ చేసాము. విత్ స్మాల్ స్టాప్ లాస్తో మనకు మంచి మూమెంటం అయితే చూసాము. ఓకే, మంచి మూమెంటం అయితే చూసాము. అండ్ రేపు మనకి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూస్తున్నాము. 24,800 అబోవ్ నేను బయింగ్ సైడ్కి వెళ్తున్నాను. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,700. ఓకే, సో ఎగ్జాక్ట్ లెవెల్స్ అండి ఇక్కడ. సో ఇది బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ మంచి టార్గెట్ నాకు ఇస్తుంది. ఒకవేళ నాకు 24,800 బ్రేక్ అయితే నాకు అప్ సైడ్ మంచి టార్గెట్ అయితే ఇవ్వబోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ఈవెన్ మనకి చూసినట్లయితే జస్ట్ మనకి 13th. సో ఈ లెవెల్స్ ఏదైతే మనకు ఉందో ఆ లెవెల్స్ మనకి బ్రేక్ అవుతుందో మనకి మంచి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. అండ్ ఇక్కడ ఈఎంఐ చార్ట్ మనం ఒకవేళ ఈఎంఐ చార్ట్ ఎక్సర్సైజ్ చేసినా మనకి మంచి ప్రాఫిట్ అప్ సైడ్ ఎక్కడి నుంచో మనకు ఉంటుంది. లేదు మనకి ఈ లెవెల్స్ మనకి చూసినా కానీ ఇక్కడ ఏబిసి ప్యాటర్న్ మీరు చూడండి, చాలా ప్యాటర్న్స్ మనకు వచ్చింది. ఎందుకంటే ఇది ఈఎంఐ చార్ట్ బ్రేకింగ్. ఓకే, ఈఎంఐ చార్ట్ ఎంట్రీ లెవెల్ ఎక్కడ చూసుకున్నా మనకి మంచి మూమెంటం ఇచ్చింది. లేదు నాకు ఏబిసి ప్యాటర్న్ బ్రేకింగ్, ఓకేనా, ఏబిసి లెవెల్ ప్యాటర్న్ బ్రేకింగ్ తీసినా నాకు ఎక్కడైనా మంచి మూమెంటం ఇచ్చింది. సో మనకేంటంటే ఏ స్ట్రాటజీ మనం వాడుతున్నాం ఏందనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఏ స్ట్రాటజీ వాడుతున్నాం ఏందనేది మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ రేపు లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మాత్రం నేను ఈ 53,700 అబోవ్ నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను. డౌన్ సైడ్ అయితే మాత్రం నేను ఈ 53,500 లెవెల్స్ మనం తీసుకుందాం. 53,500 ఎందుకంటే రౌండ్ ఫిగర్ కాబట్టి 53,500 లెవెల్స్ మనం ఇక్కడ తీసుకుందామండి. సో ఈ లెవెల్స్ డౌన్ సైడ్ మనం వచ్చేసి సెల్లింగ్ సైడ్ చేస్తాం. 53,459 లెవెల్స్ డౌన్ సైడ్ సెల్లింగ్ చేస్తాను. నేను ఈ 53,700 లెవెల్స్ అబోవ్ వచ్చేసి మనం బయింగ్ సైడ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మీరు ఈ లెవెల్స్కి నాకు ఇమీడియట్గా బయింగ్ సైడ్కి వెళ్ళిపోతాను. ఓకే, ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, ఈ లెవెల్స్ మీరు జాగ్రత్తగా గమనించుకోండి. అండ్ కొన్ని స్టాక్స్ చూద్దాం. సో వేదాంత వచ్చేసి మనకి బోనస్ డివిడెండ్ అనేది ఇస్తున్నాడు కాబట్టి నేను రేపు సో స్టాప్ లాస్ వచ్చేసి నాకు 525 పెట్టుకొని నేను డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి 490 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి వేదాంతలో. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 505. సో 505 ఫస్ట్ టార్గెట్, నాకు సెకండ్ టార్గెట్ వచ్చేసి 489 దాకా కనిపిస్తుంది వేదాంతలో. సో థంబ్ రూల్ చెప్పాం కదా, ఎప్పుడైతే డివిడెండ్ అనేది ఇష్యూ చేస్తారో ఆ రోజు కంపల్సరీ మార్కెట్లో ఆ యొక్క స్టాక్ కరెక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనము చెప్పాము హెచ్ఏఎల్. ఓకే, సో హెచ్ఏఎల్ అనేది మనము ఒకసారి చూద్దామండి. హెచ్ఏఎల్ అనేది ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది హెచ్ఏఎల్. సో దీనికి వచ్చేసి మంచి ఆర్డర్ అయితే వచ్చింది. నేను రేపు దీనికి మంచి బుల్లిష్ మూమెంటం చూస్తున్నాను. విత్ జస్ట్ స్టాప్ లాస్ అనేది నేను స్టాప్ లాస్ చాలా తక్కువ పెట్టుకుంటున్నాను దీనికి. రేపు వచ్చేసి సో డే క్యాండిల్ ద్వారా మనం చూసినట్లయితే 4,669 ఉంది కదా, 4,669 ఉంది కాబట్టి 4,629 స్టాప్ లాస్ తీసుకొని దీనికి మంచి అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నట్లుగా నేను ఇక్కడ చూస్తున్నాను. నియర్ అబౌట్ 5,000 దాకా నాకు లెవెల్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఎల్ఎన్టీ కూడా మనకు వచ్చేసి సో ఎల్ఎన్టీ వచ్చేసి మనకి ఎల్టీటీఎస్ కాదు. సో ఎల్ఎన్టీ ఒకసారి చూద్దాము.
ఎల్ఎన్టీ కనుక చూసినట్లయితే మనకి మంచి మూమెంటం అయితే ఉంటుందండి. సో అది కూడా మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి అయితే పెట్టుకోండి. మనం వచ్చేసి లార్సన్ అండ్ టోబ్రో, సో ఎల్ఎన్టీ వస్తుంది. ఎల్ఎన్టీ వచ్చేసి నాకు ఓవరాల్గా ఇది మంచి ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. సో అందువల్ల వచ్చేసి నేను ఇంకా ఈ ఆల్ టైమ్ హై లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి ఇంకా మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 4000, రేపు 4000 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుందండి ఎల్ఎన్టీ. అండ్ మోర్ ఓవర్ దీనికి వచ్చేసి మంచి బల్క్ ఆర్డర్స్ ఇదే కొన్ని యూనిక్గా మోనోపోలీ ప్రొడక్ట్స్ డిఫెన్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దీనిలో వచ్చేసి మంచి మూమెంటం ఇంకా అప్ సైడ్ అయితే ఉంటుంది. ఎల్ఎన్టీ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ లెవెల్స్ అయినా బై చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.